ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం ప్రపంచాన్ని కుదిపేస్తున్న చీకటి కోణం. కుబేరులు, బిజినెస్ టైకూన్స్, బడా రాజకీయ నేతల పేర్లు లీక్. లైంగిక అవసరాలకు చిన్నారులు, మహిళలు. గుండెలను మెలిపెట్టే ఫోటోలు, వీడియోలు వెలుగులోకి. ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఆ ఫైల్స్లో వీడియోలు, న్యూస్ వైరల్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, టాప్ బిజినెస్ టైకూన్స్, కుబేరులకు సంబంధించిన కీలక రహస్య సమాచారం బయటకు రావడంతో నెట్టింట హాట్ టాపిక్ అయింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో 2000కు పైగా సీక్రెట్ వీడియోలు, 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లు లీక్ అవ్వడంతో అగ్రదేశాల కీలక నేతలు సైతం వణికిపోతున్నారు. అసలు అందులో ఏముంది? అంతర్జాతీయ, జాతీయ మీడియా ఆ ఫైల్స్ గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తుందో తెలిపే ప్రత్యేక కథనం మీకోసం అని చెప్పేసి అంటారు. జెఫ్రీ ఎప్స్టీన్, ఇది 8వ పేజీలో ఉన్నది. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేది ప్రపంచంలో ఒక కుబేరుడు, బాగా డబ్బున్నోడు, అందరిని కూడా మ్యానిపులేట్ చేయగలుగుతాడు. ఎవరినైనా ఎట్లా అంటే ప్రతి ఒక్కరిని ఇక ఆర్థిక అవసరాలకు కానీ వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళకు పార్టీలు ఇవ్వడము, ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఎవరు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేది? ఎప్స్టీన్ ఫైల్స్ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలో ఒక పెద్ద ఫైనాన్షియర్గా పేరు తెచ్చుకున్న సెక్స్ ట్రాఫికింగ్ డాన్. అతనికి ఉన్న రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని ఆర్థికంగా పైకి ఎదిగాడు. అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ప్రముఖ వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకున్నాడు. అతనికి అనేక దేశాల్లో విలాసవంతమైన ఇళ్లతో పాటు ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉండేది. అత్యంత భారీ సెక్యూరిటీ పహారాలో 1992లోనే ఈ ఐలాండ్లో విలాసవంతమైన నివాసం నిర్మించుకున్నాడు. అతనికి సన్నిహిత సంబంధాలున్న టాప్ బిజినెస్ టైకూన్స్, ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులను ఆ ఐలాండ్కు తీసుకెళ్లి వారికి అమ్మాయిలను, ముఖ్యంగా చిన్నపిల్లలను వారి లైంగిక అవసరాలకు వస్తువుల మాదిరిగా సరఫరా చేసేవాడు. ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులు అంటే ఇంకా అర్థం చేసుకోరు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న రాజకీయ నాయకులను సైతం ఆ ఐలాండ్కు పిలిపించుకొని చిన్నపిల్లలని అందరినీ వాళ్ళకు సమకూర్చేది. సెక్స్ బొమ్మలను చేసి వాడుకున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే జాబితాలో వరల్డ్ టాప్ లీడర్స్, ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్తో సహా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్, బిల్ గేట్స్, స్టెఫెన్ హాకింగ్స్, లేడీ గాగా, టోనీ బ్లెయిర్, హిల్లరీ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, జాన్ కెర్రీ, మైకెల్ బ్లూమ్బర్గ్, టెడ్ కెనెడీ, అబ్దుల్లా బిన్ రియాజ్తో సహా అనేక మంది ఐలాండ్లో జరిగే పార్టీల్లో పాల్గొనేవారు. ఆ పార్టీల్లో అక్రమంగా తీసుకొచ్చిన అమ్మాయిలతో వారు లైంగిక వాంఛలు తీర్చుకునేవారు. అంతేకాదు ఆ ఐలాండ్లో చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చేవారని, చిన్నపిల్లలను కూడా బలవంతంగా లైంగిక అవసరాలకు వాడుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. అయితే తెలివిగా జెఫ్రీ ఆ ఐలాండ్లోని అనేక చోట్ల సీసీ కెమెరాలు అమర్చి ఆ వీడియోలు, ఫోటోలతో మరింత బెదిరించి డబ్బు సంపాదించాడు. జెఫ్రీ ఎప్స్టీన్ ఏం చేసిందంటే అందులోకి తీసుకొచ్చేది మద్యం మత్తులో మునిగిన తర్వాత వాళ్లకు అమ్మాయిలని ఎరవేసి సీక్రెట్ కెమెరా ద్వారా ఆ వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోలను వాళ్ళకు పంపించి విపరీతంగా డబ్బు వసూలు చేసేవాడు. మరి అంత ఖర్చు పెట్టిందంటే వసూలు చేసేవాడు. అయితే దీంట్లో భారత్తో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చక్కర్లు కొడుతుంది నెట్టింట్లో. ఏంది ఇక్కడ? జెఫ్రీ ఎప్స్టీన్ కేవలం అమెరికా, యూరప్ దేశాలతో మాత్రమే కాదు, ఎమిరేటెడ్ దేశాలు, ఆసియా దేశాలకు చెందిన బిజినెస్ టైకూన్స్, రాజకీయ నాయకుల పేర్లు బయటికి రావడం తీవ్ర సంచలనం రేపుతుంది. ఇండియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ రంగానికి చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయనే వార్తలు బయటికి వచ్చాయి. ఇండియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ రంగానికి చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయనే వార్తలు బయటికి వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నది. అయితే ఎప్స్టీన్ ఐలాండ్ దారుణాలతో సంబంధాలు ఉన్నాయని ఖచ్చితంగా తెలియకపోయినా భవిష్యత్తులో బయటికి వచ్చే మరిన్ని ఫైల్స్లో ఇంకా అనేక మంది పేర్లు వెల్లడవుతాయని అనుకుంటున్నారు. అయితే ఈ దారుణాలు బయటికి వచ్చిన వాళ్ళు ఎవరు వాటిపై నోరు విప్పడం లేదు. అవన్నీ నిజాలు కానప్పుడు అబద్ధాలు, అసత్య ప్రచారాలని ఎందుకు ఖండించకపోవడం? అవన్నీ జరిగాయనే వేల కొద్ది చిన్నారులు, అమాయకులు, బిలియనీర్స్ కామవాంఛలకు బలైపోతున్నారు.
అంటే ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నప్పుడు ఎందుకు ఖండిస్తలేరు? ప్రపంచాన్ని కుదిపేస్తున్నది ఫైల్స్. ఇదేంటి ఇది? ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నది అన్నప్పుడు కనీసం దాని మీద పేర్లు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా స్పందిస్తలేరు అంటే అందులో వాస్తవం ఉన్నదనుకోవాలనా? మౌనం అర్ధాంగీకారం అంటారు. అంటే దానికి మరి నమ్మడం అనేది ఇక నమ్మాలి అన్నట్టు తీసుకొస్తున్నారు. దాని మీద స్పందించాలి. ఎందుకంటే ఇంకా రాను రాను కూడా చాలామంది ఇంకా చాలా ఫైల్స్ బయటకు వచ్చేవి ఉన్నాయి. వాటిల్లో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అనేది టెన్షన్లో ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. అయితే ఎంతోమంది అమాయకులు బిలియనీర్స్ గ్రామవాంఛలకు బలైపోయారు. చిన్నారులు, ఎంతోమంది చిన్నారులు 14 నుంచి 16, 4 నుంచి 10 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ వరకు ఇటువంటి అమ్మాయిలను తీసుకుపోయి వాళ్ళ కామవాంఛలకు బలి చేసిండు జెఫ్రీ ఎప్స్టీన్. అయితే సీసీ కెమెరాలలో కూడా రికార్డు ఉన్నాయి. అయితే ఇతన్ని 2019లో జైల్లో ఇస్తే జైల్లో ఏం చేసిండు? సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ కూడా ఒక మిస్టరీగా అయిపోయింది. చనిపోయిండా లేకుంటే చంపారా అనే ఒక సస్పెన్స్ ఉన్నది దాని మీద కూడా. మరి ఎందుకంటే ఇన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా, మరి వీటిల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? పేర్లు వచ్చిన వాళ్ళు మరి ఎందుకు ఖండిస్తలేరు? ఖండించాలి కదా, దానికి మాకేం సంబంధం లేదని. అందులోకి పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరి సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేసినట్టు. అంటే ఈ కోణము పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతున్నది ఎప్స్టీన్ ఫైల్స్ గురించి, కానీ ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ దీని గురించి ఎప్పుడు బయటకు వస్తుంది అనేది ఇంకా వెయిట్ చేయాలి. ఎప్స్టీన్ ఫైల్స్ అనేదే ప్రధానమైన వార్త దేశంలో.